కార్తీక పురాణము 6వ అధ్యాయము. వశిష్ఠుడు మరల ఇట్లనెనో, ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈ మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలను. ఇట్లు మాసమంతయి చేసి అంతమందు వెండితో పాత్రను జయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనముగా వించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. శ్లోకం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. కార్తీక మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి ఆచరణ మనకు శివ అనుగ్రహం పొందడమే కాకుండా మన మనసును శుద్ధి చేస్తుంది. కార్తీక పురాణం 6వ అధ్యాయం ఇలాంటి విశేష ఘట్టాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మ, మునులు, ఋషుల వాదం సభ సముదాయం. ఒకరోజు ఋషులు, మునులు బ్రహ్మను దర్శించుకుని కార్తీక మాసంలో చేసే ఆచరణలు ఎందుకు ప్రత్యేకమో అడిగారు. బ్రహ్మ వారి భక్తికి సంతోషించి కార్తీక మాసం విశేషాన్ని వివరించాడు. కార్తీక మాసం విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమ చిత్తాన్ని శాంతంగా ఉంచుతూ పూజలు చేస్తే శివుని అనుగ్రహం వారికి లభిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన ప్రాముఖ్యత. భక్తులు శివాలయంలో దీపాలు వెలిగించడం. బ్రహ్మ చెప్పిన ప్రకారం కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం శివునికి చాలా ప్రీతిపాత్రం. దీపారాధన ద్వారా మనం శివుడికి మన భక్తిని అర్పిస్తూ కష్టాలు తొలగించుకునే అవకాశాన్ని పొందుతాము. నదుల్లో స్నానం పవిత్రత మరియు పాప విముక్తి. పవిత్ర నదుల్లో భక్తులు స్నానం చేయడం. కార్తీక మాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల మన ఆత్మ శుద్ధి చెందుతుందని, పాపాల నుంచి విముక్తి పొందుతామని బ్రహ్మ ఋషులకు వివరించాడు. ప్రతి ఉదయం స్నానం చేయడం మనకి దైవానుగ్రహాన్ని అందిస్తుంది. పాములకు పూజ, సర్పదోష పరిహారం. భక్తులు పాములకు పూజ చేస్తున్నా. ఈ మాసంలో పాములకు పూజ చేయడం ద్వారా సర్పదోషాలు తొలగుతాయి. పాములను శాంతితో పూజించడం వల్ల కుష్టు వంటి రోగాలు దూరమవుతాయని విశ్వసించారు. లింగ పూజ విశిష్టత. దృశ్యం. భక్తులు శివలింగం పూజ చేస్తున్న దృశ్యం. బ్రహ్మ పేర్కొన్నట్లుగా కార్తీక మాసంలో శివలింగ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివునికి లింగం రూపంలో పూజించడం మన మనసు, ఆత్మను పరిశుద్ధం చేయడమే కాకుండా శక్తి, ధైర్యాన్ని అందిస్తుంది. దాన ధర్మాలు. భక్తులు పేదవారికి దానం చేయడం. ఈ మాసంలో దానం చేయడం కూడా అత్యంత ముఖ్యమైనది. ఆహారం, వస్త్రాలు మరియు ఇతర అవసరాల దానాలు చేయడం ద్వారా మనం పుణ్యం సంపాదించి దేవుని కృపకు పాత్రలమవుతాము. మనిషి దానం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు. దేవతలు మరియు దేవుని అనుగ్రహం. భక్తులు దేవతల వద్దకు వేడుకుంటున్నా. ఋషులు, మునులు బ్రహ్మదేవుని సూచనల్ని అనుసరించి కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా జరుపుకున్నారు. ఈ మాసంలో చేసే ఆచరణల వల్ల దేవతలు సంతోషించి వారికి ఆశీర్వాదాలు అందించారు. శివుని అనుగ్రహం కలుగడంపై భక్తుల ఆనందం, భక్తుల ముఖాల్లో సంతోషం, శాంతి. ఈ పవిత్ర కార్తీక మాసంలో భక్తితో చేసిన ప్రతి కార్యం మనకు శివుని అనుగ్రహం తీసుకువస్తుంది. మన మనస్సులో శాంతి, మన జీవితంలో సుఖ సంపదలు, భయాలు తొలగే ఆనందం కలుగుతుంది. 3 కురాల. నా మాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములను నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది.
దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువుము, ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతః స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ స్త్రీ ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 9 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయే దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకుని వైకుంఠము పొందుదురు. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షష్టాధ్యాయ సమాప్త. మూడు కురాల. నా మాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములను నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువుము, ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతః స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ స్త్రీ ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 9 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయే దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకుని వైకుంఠము పొందుదురు. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షష్టాధ్యాయ సమాప్త. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.